ఆచి చికెన్ మసాలా. కవిత కొత్త పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, కానీ తొలి రోజే కర్కోటకుడు అంటూ మొదలు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలా అనడం కవిత అధికార దాహానికి అద్దం పడుతోందన్నారు పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ ద్వారా తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ చర్చ, దశాబ్ద కాలం నాటి కోరికలు ఒక 1 డేలో క్లారిఫై అయినాయి. కానీ డే లాంగ్ ఒక దగ్గర కూర్చొని చర్చ జరిగినప్పుడు ఎలాంటి అంశాలు ప్రస్తావన వచ్చాయి, వాళ్ళు ఎట్లాంటి ప్రతిపాదనలు మీ ముందు పెట్టారు? ఎన్నికలకు సంబంధించి ఉన్నట్టయితే మా సంఘ ప్రతినిధులుగా మా అంశాలు అనేక ప్రజాస్వామిక వ్యవస్థల్లో సంఘాలు ఉన్నాయి. మాకు కూడా సంఘాలు ఉంటే మంచిది అన్న చాలా కాలంగా డిమాండ్ ఉంది. అది నిన్నటితోటి కళ నిజమైంది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభం చేయమని చెప్పడం జరిగింది. సంఘాల ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు కాగానే విలీన ప్రక్రియకు సంబంధించి అటు అధికారులను ఇటు సంఘం నుంచి వచ్చిన ప్రతినిధులను కలిపి ఒక విలీన ప్రక్రియ కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికే మా మహాలక్ష్మి ద్వారా ఇస్తున్నటువంటి సహకారంతో పాటు కొంత అదన భారం పడ్డా తప్పకుండా మరి విలీన ప్రక్రియ, దాంతోపాటుగా వారికి సంబంధించిన జీతభత్యాల ఇష్యూలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013లో ఉన్నటువంటి పెండింగ్ బాండ్స్ 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీ ఇచ్చినాం. ఒక్క డిఏ కూడా బకాయి లేకుండా ఇచ్చినాం. అదేవిధంగా 2021 పిఆర్సీ నిన్న 11% ఇచ్చినాం. కారుణ్య నియామకాలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా డిస్మిస్ అయిన ఉద్యోగులను కూడా 3-man కమిటీ చేసి రేపటి న్యాయపరమైన చిక్కులేని వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నాం. హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయగలం. ఇదంతా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మా ప్రభుత్వ ఆకాంక్ష ఏంటంటే ఈ యొక్క రవాణా వ్యవస్థను స్ట్రెంథెన్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద ప్రజలు ఉపయోగించుకునే కార్యక్రమం జరగాలనేది ఆలోచన. అందులో పేద గ్రామీణ ప్రాంత ప్రజల లైఫ్ లైన్, సో ఆ లైఫ్ లైన్కి సంబంధించిన అంశం మీద నిన్నటి చర్చల వల్ల తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో మంచి ఎఫిషియెంట్గా పనిచేస్తారని ఆకాంక్షిస్తాను. పార్టీలు మాత్రం మీ పైన సీరియస్గా అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు రాజకీయంగా కొంత ప్రేరేపితం చేసి ఉద్యమాలను రెచ్చగొట్టడం ద్వారా బాగా నడిచే ప్రయత్నం జరుగుతున్నటువంటి ఆర్టీసీ మీద మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు చేయాలని ఆలోచన చేసినారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు నెరవేరలేదు. కార్మికులు కూడా దాన్ని గమనించినారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా హింస, రాజకీయ హింసగా వాళ్ళని ఏ విధంగా వేధింపులు, డిస్మిస్సు, ఆత్మహత్యల కారణం ఏందో తెలుసు. కాబట్టి మా మీదనే విశ్వాసం ఉండే కొట్లాడినా, మాట్లాడినా, ఒప్పించినా, మెప్పించినా మాతోనే చేసుకోవాలని ఆలోచన ఉండే. కాబట్టి వాళ్ళు మాతో నెగోషియేట్ చేసినారు. 15 గంటలు సంఘాల ప్రతినిధులు కూర్చొని ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చినాం. సమస్యలు ఉంటే ధైర్యంగా పోరాడాలి, ఆర్గ్యూ చేయాలి, సాధించుకోవాలి. కానీ ఆత్మహత్య శరణ్యం కాదు. నేను మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరైనా సరే, ఏ సంఘం వాళ్ళైనా ఎవరైనా, నిన్న జరిగినటువంటి శంకర్ గౌడ్ సూసైడ్ కేసు సంబంధించి వెంటనే యాజమాన్యం తరఫున, ప్రభుత్వం తరఫున అటు ఎండి గారు, నేను అర్ధరాత్రి 12 అయినా హాస్పిటల్కి వెళ్ళి ప్రత్యేక ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేసినాం. అతను దురదృష్టం చనిపోయినాడు. అతని అంత్యక్రియల సందర్భంగా కొంతమంది పెద్ద పెద్ద నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు శవ రాజకీయాలు చేసి శవపేటికలు రోడ్డు మీద తీసుకొచ్చి దాని క్యాప్ ఎగిరిపోతున్న చూస్తూ ఉంటుంటే వాళ్ళ కుటుంబమే బాధపడుతూ ఉన్నది. రాజకీయం చేసే కాడికి ఒక హద్దు ఉండాలి. కానీ శివరాజకీయాలు అయితే నేను చేసిరో ప్రజలంతా చిత్కరించుకునే పరిస్థితి ఉంది. దయచేసి అటువంటి శివరాజకీయాలు చేయదని కోరుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేసి మీ పైన సీరియస్గా కామెంట్ చేస్తుంది. దానిపైన ఏమట్లాడు? ఇప్పుడు పార్టీ పెట్టుకునే హక్కు అందరికీ ఉంది. పార్టీ పెట్టుకున్నప్పుడు కొంత ప్రభుత్వంగా మేము చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సూచనలు, సలహాలు మొదటి రోజు పెట్టుకున్నప్పుడు చేస్తే ఆ పార్టీ ఉద్దేశం తెలుస్తుంది. ప్రజా సమస్యల మీద నీకు శ్రద్ధ ఉందని. సామధాన భేద దండ, నువ్వు అసలు ఏం బేసిక్గా అన్నీ మర్చిపోయి ఒకటేసారి పొలిటికల్ క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే నీకు అధికార దాహం తొందరగా 10 ఏళ్ళలో నీ కుటుంబంలో ఉన్న అధికార దాహం నుంచి నేను బయటికి గెంటేస్తే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ని తిట్టడం ద్వారా కుర్చీకి దొరుకుతుందని అనుకుంటే అది మీ అజ్ఞానం. మీరు వీలైతే తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న అంశాల పట్ల ప్రభుత్వానికి సలహా సూచనలు చెప్పండి, మీరు పోరాటం చేయండి, మీరు ప్రజల మన్ననలు పొందండి. కానీ కాంగ్రెస్ను పార్టీ పెట్టినాడే తిడితే మీకు ఎవరు అప్రిషియేట్ చేస్తారనుకుంటే అది మీ ఇష్టం. ఆర్టీసీకి సంబంధించి కూడా మేము చేయాల్సింది చాలా చేశాము. ఇక మీదట కూడా కార్మికుల పక్షాన నిలబడతాము, ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము అనేది అది మా బాధ్యత అనేది మంత్రి చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎల్లేందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్.